హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. దీనిని నార్మల్గా 4 అంకెలతో 2026 అని రాస్తాం కదా. కానీ అమెరికాకు చెందిన లాంగ్నౌ ఫౌండేషన్ మాత్రం ఇదే సంవత్సరాన్ని 02026 అని 5 అంకెలతో రాస్తోంది. అవును, సంవత్సరం ముందు ఆ సున్నా పెట్టడం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ రీజన్ ఉంది. అంతేకాదు, ఈ లాంగ్నౌ ఫౌండేషన్ భూమిపై మనుషులు ఎవరూ లేకపోయినా రాబోయే 10,000 సంవత్సరాల పాటు ఆగకుండా పనిచేసే ఒక భారీ గడియారాన్ని నిర్మిస్తోంది. ఈ క్లాక్ ని అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లో ఒక పర్వతం లోపల ఏకంగా 500 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ క్లాక్ వర్క్ అవ్వడానికి కరెంట్, బ్యాటరీలు, కంప్యూటర్ వంటివి ఏవీ అవసరం లేదు. మరి అసలు పవర్ లేకుండా భూమి లోపల ఈ గడియారం ఎలా పనిచేస్తుంది? అలాగే ఈ లాంగ్నౌ ఫౌండేషన్ వాళ్ళు 2026 ని 02026 గా ఎందుకు రాస్తున్నారు అనే విషయాన్ని వీడియో చివర్లో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక్క లైక్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది 10,000 ఏళ్ల పాటు నడిచే ఈ గడియారాన్ని ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ నిర్మిస్తున్నాడని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది, నడిపిస్తోంది అమెరికాకు చెందిన లాంగ్నౌ ఫౌండేషన్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 1980లో డానీ హిల్లిస్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ కు 10,000 ఏళ్ల పాటు నడిచే ఒక గడియారాన్ని తయారు చేయాలనే అద్భుతమైన ఐడియా వచ్చింది. కానీ ఇది కేవలం ఒక గడియారాన్ని తయారు చేయాలనే ఆలోచన కాదు. దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అదేంటంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మనుషులు ఈ రోజు, రేపు లేదా వచ్చే నెల గురించే ఆలోచిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కంపెనీలు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఎలా ఎదగాలి అనే లక్ష్యాలతోనే ముందుకెళ్తున్నాయి. ఇలా దాదాపు అందరి ఆలోచనలు కేవలం ఈ రోజు లేదా రేపటి వరకే పరిమితమైపోతున్నాయి. కానీ మనం చేస్తున్న పనుల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి ప్రకృతి ఎంతలా నాశనం అవుతుందో, దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎలాంటి కష్టాలు పడతారో అని ఆలోచించే టైం ఎవరికీ లేదు. అందుకే రాబోయే తరాల గురించి కూడా ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ క్లాక్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ ను ఒక్క వ్యక్తి పూర్తి చేయడం సాధ్యం కాదు కదా. అందుకే డానీ హిల్లిస్ తన ఆలోచనలను రచయిత స్టీవర్ట్ బ్రాండ్ తో పంచుకున్నాడు. ఈ ఆలోచనే 1996లో ది లాంగ్నౌ ఫౌండేషన్ గా రూపుదిద్దుకుంది. ఈ ఫౌండేషన్ లక్ష్యం కేవలం ఒక క్లాక్ ని నిర్మించడం మాత్రమే కాదు, మనుషుల్లో లాంగ్ టర్మ్ థింకింగ్ ను కూడా పెంచడం. 10,000 ఏళ్ల పాటు నడిచే ఈ గడియారాన్ని నిర్మించాలంటే కోట్ల రూపాయల ఫండింగ్ తో పాటు ఒక సేఫ్ ప్లేస్ కూడా కావాలి. సరిగ్గా ఇదే టైంలో ఈ క్రేజీ ఐడియా జెఫ్ బెజోస్ దృష్టికి చేరింది. ఈ యూనిక్ ప్రాజెక్ట్ ఆయనకి నచ్చడంతో స్వయంగా ముందుకొచ్చి ఏకంగా $42 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 350 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. కేవలం డబ్బు మాత్రమే కాదు, ఈ గడియారాన్ని నిర్మించడానికి వెస్ట్ టెక్సాస్ ఎడారిలో ఉన్న తన సొంత పర్వతాన్ని ఇచ్చేశారు. అందుకే చాలా మంది దీనిని జెఫ్ బెజోస్ గడియారం అని పిలుస్తుంటారు. ఇంత పెద్ద గడియారాన్ని నేరుగా కొండలో నిర్మించడం రిస్క్ కదా. అందుకే డానీ హిల్లిస్ చిన్న మోడల్ క్లాక్ ను తయారు చేశారు. దీన్ని 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త శతాబ్దం ప్రారంభమైన క్షణంలో మొదటిసారి రన్ చేశారు. ఆ చిన్న మోడల్ క్లాక్ ఇప్పటికీ లండన్ లోని సైన్స్ మ్యూజియం లో భద్రంగా ఉంది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు లేదా యుద్ధాలు జరిగినా ఈ గడియారం 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండాలనే కారణంతో దీనిని కొండ లోపల 500 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. ఇక ఇంత లోతు ఎలా తవ్వారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నార్మల్ గా ఏదైనా బావి తవ్వాలంటే పైనుంచి కిందకి తవ్వుతారు కదా. కానీ ఈ క్లాక్ కోసం మాత్రం ఇంజనీర్స్ రైస్ బోరింగ్ అనే మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో అచ్చం రివర్స్ లో, అంటే కింద నుంచి పైకి తవ్వారు. 2011లో ఈ క్లాక్ నిర్మాణం స్టార్ట్ అయింది. మొదట కొండ కింది నుంచి లోపలికి 500 అడుగుల పొడవైన హారిజంటల్ టన్నెల్ ను తవ్వారు. ఆ తర్వాత కొండపై నుండి కిందకు ఒక చిన్న హోల్ వేసుకుంటూ వెళ్లి కింద ఉన్న ఆ సొరంగానికి కనెక్ట్ చేశారు. ఇప్పుడు కొండ కింద ఉన్న సొరంగం నుంచి ఒక గుండ్రని కటింగ్ బ్లేడ్ ను ఆ డ్రిల్ రాడ్ కు ఫిక్స్ చేశారు. ఇక నెక్స్ట్ పైన ఉన్న ఒక భారీ మిషన్ ఆ బ్లేడ్ ను నెమ్మదిగా కింది నుంచి పైకి లాగుతూ కొండని ఒక నిలువు సొరంగంగా మార్చింది. ఇలా బ్లేడ్ తో కోసినప్పుడు కట్ అయిన రాళ్లన్నీ గురుత్వాకర్షణ
గురుత్వాకర్షణ శక్తికి కింద పడిపోతాయి కదా, వాటిని టిప్పర్ల సాయంతో ఈజీగా బయటకు తీసుకువచ్చేవాళ్ళు. ఇలా మట్టి రాళ్లను పైనుంచి ఎత్తే పని లేకుండా చాలా ఈజీగా కేవలం కొన్ని రోజుల్లోనే 500 అడుగుల నిలువు సొరంగాన్ని తవ్వేశారు. ఇలా సొరంగం తవ్విన తర్వాత ఒక స్పెషల్ స్టోన్ కట్టింగ్ రోబోట్ తో విజిటర్స్ నడవడానికి వీలుగా ఒక అద్భుతమైన స్పైరల్ మెట్ల మార్గాన్ని బ్లేడ్లతో చెక్కారు. ఇలా మెట్ల మార్గాన్ని చెక్కడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఇక కరెంట్, బ్యాటరీలు, వైర్ల లాంటివి ఏవీ లేకుండా 500 అడుగుల లోపల ఈ గడియారం ఎలా నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గడియారాన్ని నిర్మిస్తున్న వెస్ట్ టెక్సాస్ ఎడారిలో పగటిపూట విపరీతమైన వేడి, రాత్రిపూట దారుణమైన చలి ఉంటుంది. ఈ టెంపరేచర్ చేంజెస్ వల్ల కొండపైన గడియారానికి ఉండే కొన్ని మెటల్ రాడ్స్ వేడికి సాగుతూ చలికి దగ్గరవుతూ ఉంటాయి. ఈ చిన్న మెకానికల్ మూవ్మెంట్ తోనే గడియారానికి కావలసిన పవర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అలాగే ఎప్పుడైనా విజిటర్స్ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఉండే ఒక భారీ వీల్ ను వాళ్ళు చేతులతో తిప్పాల్సి ఉంటుంది. అలా తిప్పినప్పుడు క్లాక్ కి అడిషనల్ పవర్ అంది టైం పూర్తిగా డిస్ప్లే అవుతుంది. అలాగే స్పెషల్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. ఇక 100 అడుగుల లోతులో ఉండే ఈ గడియారంలో ఒక్కటంటే ఒక్క ఎలక్ట్రానిక్ పార్ట్ గానీ సాఫ్ట్వేర్ గానీ ఉండవు. పూర్తిగా మెకానికల్ టెక్నాలజీతో అత్యంత స్లోగా నడిచేలా ఈ గడియారాన్ని డిజైన్ చేశారు. ఈ గడియారాన్ని నార్మల్ ఐరన్, స్టీల్ వంటి మెటీరియల్స్ తో చేస్తే తుప్పు పడుతుంది. అందుకే సైంటిస్టులు స్పేస్ రాకెట్లలో ఉపయోగించే అస్సలు తుప్పు పట్టని హై క్వాలిటీ సిరామిక్స్ వాడారు. అలాగే కొన్ని భాగాలు సముద్రపు ఉప్పు నీటిలో సైతం తుప్పు పట్టని హై క్వాలిటీ మెరైన్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం తో తయారు చేశారు. ఇలా ఈ గడియారం తయారీలో ప్రత్యేకమైన మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల వేల ఏళ్ల పాటు చుక్క ఆయిల్ గానీ గ్రీజ్ గానీ వేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఈ గడియారాన్ని 500 అడుగుల లోతులో ఎందుకు నిర్మిస్తున్నారు, నేలపైన నిర్మించవచ్చు కదా అనే డౌట్ వస్తుంది. కానీ 100 అడుగుల లోతులో నిర్మించడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే చరిత్రలో పిరమిడ్, తాజ్ మహల్ లాంటి కట్టడాలపై ఉన్న విలువైన రాళ్లను, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. చివరికి చర్చిల్లో ఉండే పెద్ద పెద్ద బ్రాంజ్ గంటలను కూడా యుద్ధాల సమయంలో కరిగించి ఆయుధాలుగా మార్చేశారు. అందుకే దొంగల కన్ను పడకుండా ఉండడానికి 100 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. అలాగే గడియారంలోని గంటలను బ్రాంజ్ తో కాకుండా సిరామిక్ తో తయారు చేస్తున్నారు. సిరామిక్ అంటే మనం ఇంట్లో వాడుకునే టీ కప్పులు, సాసర్లు లేదా బాత్రూమ్ టైల్స్ లాంటి మెటీరియల్ అన్నమాట. ఇది దొంగలకి అస్సలు పనికిరాదు. దాన్ని కరిగించి వేరే వస్తువులు కూడా తయారు చేయలేరు. అంటే ఫ్యూచర్ లో ఎవరైనా దొంగలు వచ్చినా ఈ గంటలను దోచుకెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఈ గడియారంలో టైం ని కరెక్ట్ గా లెక్కించడానికి 2 మీటర్ల పొడవైన భారీ పెండులం ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా ప్రతి 10 సెకండ్లకు ఒకసారి మాత్రమే ఊగుతూ కాలాన్ని పక్కగా లెక్కిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే మన భూమి తిరిగే స్పీడ్ ప్రతి శతాబ్దానికి 1.8 మిల్లీ సెకండ్లు తగ్గిపోతుంది. ఇది అస్సలు గుర్తించలేని చాలా తక్కువ సమయమే. దీని వల్ల రాబోయే 10,000 ఏళ్లలో నార్మల్ గడియారాలన్నీ తప్పు టైం చూపిస్తాయి. కానీ ఈ గడియారం మాత్రం అస్సలు తప్పు టైం చూపించదు. ఎందుకంటే దీని లోపలికి సూర్యుడి కిరణాలు ప్రవేశించగానే ఇది తన సమయాన్ని ఆటోమేటిక్ గా కరెక్ట్ చేసుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటలకి సూర్యుడి కాంతి ఆ 500 అడుగుల లోతైన సొరంగం గుండా కిందకు ప్రయాణిస్తుంది. అక్కడ అమర్చిన ఒక స్పెషల్ రెక్టాంగులర్ లెన్స్ సమ్మర్ లో సూర్యుడు పైకి వచ్చిన, వింటర్ లో కిందకు ఉన్న ఏ సీజన్ లో అయినా ఆ కాంతిని కరెక్ట్ గా ఒక సన్నని వైర్ పైకి ఫోకస్ చేస్తుంది. అయితే అది నార్మల్ వైర్ కాదు. నికెల్, టైటానియంలతో తయారైన నిటినాల్ అనే ఒక అద్భుతమైన మెటల్. జనరల్ గా మెటల్స్ అన్ని వేడికి సాగుతాయి. కానీ ఈ నిటినాల్ వైర్ ఆ ఎండవేడి తగలగానే ఒక్కసారిగా దగ్గరికి లాగబడి ఒక మెకానికల్ ట్రిగ్గర్ ని ఆన్ చేస్తుంది. అంతే, ఆ పవర్ తో గడియారంలోని ఏవైనా టైం మిస్టేక్స్ ఉంటే అన్ని క్లియర్ అయిపోతాయి. క్లాక్ మళ్ళీ సూర్యుడి పొజిషన్ కి తగ్గట్టు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే 10,000 సంవత్సరాల వరకు నార్మల్ గడియారాలన్నీ తప్పు టైం చూపించినా ఈ గడియారం మాత్రం సూర్యుడిని రెఫరెన్స్ గా తీసుకొని తన టైం ను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది మన ఇంట్లోని క్లాక్ లాగా ప్రతి సెకను టిక్ టిక్ అంటూ శబ్దం చేయదు. లోపల టైం కౌంటింగ్ నిరంతరం జరుగుతున్నా బయటకు కనిపించే దీని డిస్ప్లే మాత్రం చాలా నెమ్మదిగా మారుతుంది. ఇందులో ఉండే ఇయర్ డిస్ప్లే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ముందుకు కదులుతుంది. అలాగే సెంచరీ హ్యాండ్ ముళ్ళు ఏకంగా 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మారుతుంది. ఇక ఈ క్లాక్ లో వినబడే మ్యూజిక్ మరొక వండర్. ఒక స్పెషల్
స్పెషల్ మెకానిజం ద్వారా మ్యూజిషియన్ బ్రియాన్ ఎనో ప్రతిరోజు ఒక కొత్త ట్యూన్తో గంటలు మోగేలా డిజైన్ చేశారు. అలా రాబోయే 10,000 సంవత్సరాల వరకు రోజుకో కొత్త ట్యూన్ చొప్పున దాదాపు 35 లక్షల విభిన్నమైన ట్యూన్స్ ని ఈ క్లాక్ ప్లే చేస్తుంది. అంటే ఈ రోజు మీరు అక్కడ వినే శబ్దం మళ్ళీ 10,000 ఏళ్ల వరకు ఈ భూమిపై ఏ ఒక్కరూ వినలేరు. అయితే ఈ కొండ లోపల ఉన్న అసలైన భారీ గడియారంలోని గంటలు మొదటిసారిగా 2022లో మోగాయి. ఈ భారీ గడియారం నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా భాగం పూర్తయిన మొత్తం ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గడియారాన్ని చూడడం కూడా అంత ఈజీ కాదు. ముందుగా వెస్ట్ టెక్సాస్ ఎడారిలో చాలా దూరం ప్రయాణించాలి. అక్కడి నుంచి కొండ లోపల చెక్కిన స్పైరల్ మెట్ల ద్వారా వందల అడుగుల లోతు వరకు నడిచి దిగితేనే ఈ 10,000 ఏళ్ల గడియారం కనిపిస్తుంది. అంటే ఈ క్లాక్ చూడాలంటే ఒక్క టికెట్ ఉంటే సరిపోదు, కొంచెం సాహసం కూడా ఉండాలి. ఇక చివరిగా లాంగ్ నౌ ఫౌండేషన్ గురించి 2 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా రోమన్ సంఖ్యల్లో I అంటే 1, V అంటే 5, X అంటే 10 అని మనందరికీ తెలుసు. కానీ 10,000ని రోమన్ సంఖ్యల్లో ఎలా రాస్తారో తెలుసా? దీనికి ఒక క్రేజీ మ్యాథమెటిక్స్ ట్రిక్ ఉంది. రోమన్ సంఖ్యల్లో ఏ అక్షరం పైనైనా ఒక చిన్న అడ్డగీత పెడితే దాని వాల్యూ ఏకంగా 1000 రెట్లు పెరుగుతుంది. అంటే రోమన్ సంఖ్య X వాల్యూ 10 కదా, ఇప్పుడు ఆ X పైన ఒక అడ్డగీత పెడితే దాని వాల్యూ 10,000 అవుతుంది. అందుకే 10,000 సంవత్సరాలు పనిచేసే ఈ గడియారానికి గుర్తుగా లాంగ్ నౌ ఫౌండేషన్ వాళ్ళు పైన గీత ఉన్న X గుర్తునే తమ అఫీషియల్ లోగోగా ఎంచుకున్నారు. ఇక చివరిగా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన 02026 కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ కి వద్దాం. మనం నార్మల్ గా ఏ ఇయర్ నైనా 4 డిజిట్స్ తో రాస్తాం కదా, కానీ ఇంకో 8,000 ఏళ్ల తర్వాత అంటే సరిగ్గా 9,999 సంవత్సరాలు దాటాక 5వ అంకె యాడ్ అయ్యి 10,000 అవుతుంది. అప్పుడు కంప్యూటర్లలోని సాఫ్ట్వేర్ అంతా క్రాష్ అవుతుంది. దీనినే టెక్నికల్ భాషలో Y10K బగ్ అంటారు. అందుకే మనం కేవలం ఈ 4 అంకెల చిన్న కాలంలోనే లేము, రాబోయే వేల సంవత్సరాల భవిష్యత్తును కూడా ఇప్పుడే ప్లాన్ చేయాలి అని ప్రపంచానికి గుర్తు చేయడానికే లాంగ్ నౌ ఫౌండేషన్ ఇప్పటి నుంచే ఇయర్ కి ముందు 0 పెట్టి 5 అంకెలుగా రాస్తోంది. నిజం చెప్పాలంటే ఈ క్లాక్ కేవలం టైం చూడడానికి మాత్రమే కాదు, మనం ప్రకృతిని నాశనం చేయకుండా రాబోయే తరాలకు ఒక బాధ్యత గల పూర్వీకులుగా మిగలాలని గుర్తు చేసే ఒక గ్రేట్ సింబల్. 10,000 ఏళ్లు నడిచే ఈ వింత గడియారం గురించి విన్నాక మీకేమనిపించింది? ఇలాంటి క్లాక్ నిర్మించడం నిజంగా అవసరమని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీల వెనుక ఉన్న నిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన నెవర్ ఓపెన్ వాల్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.